ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, కావాల్సిన విద్యార్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లో విడుదలైన ఈ పోస్టులలో డ్రాఫ్ట్స్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన మొత్తం 13 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనీసం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఐటీఐ, డ్రాఫ్ట్స్ మ్యాన్, సివిల్లో మనకు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అయితే ఇక్కడ ముందుగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసినట్లయితే పేపర్ 1 మరియు పేపర్ 2 ద్వారా ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ, పేపర్ 2 వచ్చేసరికి ఐటీఐ, సివిల్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1లో వచ్చేసరికి 150 ప్రశ్నలకు గాను 150 మార్కులు కేటాయించడం జరుగుతుంది. పేపర్ 2 చూసినట్లయితే 150 ప్రశ్నలకు గాను 300 మార్కులను కేటాయించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే పేపర్ 1 మరియు పేపర్ 2లో రెండింటిలోనూ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. 1/3గా నిర్ణయించడం జరిగింది. ఈ పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ అయిన తర్వాత అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 100 మార్కులకు గాను 1 గంట సమయంతో నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులకు పేపర్ 1, పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు జరగనుంది. ఇంకెందుకు ఆలస్యం, వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇతర అర్హతలు మీకు ఉన్నట్లయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.